ఈరోజు కదిరి పట్టణంలో నిజాంవల్లి కాలనీలో బీడీ కార్మికుల స్థితిగతుల మీద తెలుసుకోవడానికి సిఐటి నాయకత్వము అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు బీడీ కార్మికులు వాళ్ళ పరిస్థితి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మరి వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్ లేదు, వాళ్ళకు సంబంధించినటువంటి స్థితిగతులు ఈఎస్ఐ సౌకర్యం లేదు. అదేవిధంగా వాళ్ళకు గ్రీన్ కార్డు అంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఆ కార్డు లేదు, సౌకర్యం లేదు. దీంతో వారి పిల్లలు వాళ్ళకు సౌకర్యం లేకుండా ఇతర సంక్షేమ పథకాలు ఇవి అమలు కావడం లేదు. మరి లేబర్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకోవాలి. ఈరోజు లేబర్ యాక్ట్ ప్రకారం కనీస వేతనం 475 రూపాయలు ఉంది. కానీ ఇక్కడ కాలనీలో విచారిస్తే అంతా 225, 250 రూపాయలు లోపే ఇస్తున్నారు. మరి ఇవన్నీ చాలా దాంతో బ్రతకడం అనేది బీడీ కార్మికులకు చాలా కష్టంగా ఉంది. అందుకనే ఈరోజు నిలువు దోపిడీకి గురవుతున్నారు. మరి ప్రభుత్వము చట్టాలు చెప్తున్నాయి, వాళ్లకు రాజ్యాంగం చెప్తా ఉంది, ఏ కార్మికుడైనా పనిచేస్తే కనీసం గౌరవ వేతనం వాళ్ళకి తగిన వేతనం రావాలని రాజ్యాంగంలో చెప్పబడుతుంది. కానీ రాజ్యాంగానికి భిన్నంగా దారుణమైన వేతనాలు ఇక్కడ వస్తున్నాయి. అందుకనే కంచె చేను మేస్తుందని అంటారు. కంచె చేను మేస్తే పొలం ఉండదు. ఈరోజు కంచె చేను మేసినట్టు ఇక్కడ ప్రభుత్వం ఈరోజు దోపిడీ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతుంటే కళ్ళకి అప్పగించి చూస్తూ ఉంది. మేము ఇంతకుముందు కూడా లెటర్స్ ఇచ్చాం. రేపు కూడా 31 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి మరి ఈ దోపిడీ విధానానికి వ్యతిరేకంగా, ఈ శ్రమ చేసేవాళ్ళు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా రేపు కనీస వేతనాలు పెంచాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం గత 15 సంవత్సరాలుగా కనీస వేతనాలు బీడీ కార్మికులకైతేనేమి, వర్క్షాప్లో పనిచేసే కార్మికులకైతేనేమి, పెట్రోల్ బంకుల్లో పనిచేసే కార్మికులకైతేనేమి, షెడ్యూల్డ్ ఇండస్ట్రీ కింద ఉన్నటువంటి 71 రంగాలకు సంబంధించి ఈరోజు కనీస వేతనం పెరగలేదు. వారందరికీ కనీస వేతనం పెంచాలా. పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్ర, తెలంగాణలో ప్రతి 5 సంవత్సరాలకు పెంచడం వలన మెరుగైన జీతాలు ఉన్నాయి. ఈరోజు గార్మెంట్స్లో వేలాది మంది మహిళలు గ్రామాల నుంచి, అన్ని పట్టణాల నుంచి వెళ్తున్నారు. వాళ్ళ వేతనం కూడా 7-8 వేల కంటే ఎక్కువ లేదు. అదే కర్ణాటకలో 17,000 రూపాయలు పైగా ఉంది. ఇది కారణం రాష్ట్ర ప్రభుత్వం కంచె చేను మేసినట్టు అని చెప్పేది. ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 15 సంవత్సరాలుగా కనీస వేతనాలు పెంచకపోవడమే ఈరోజు దుర్మార్గం. ఈరోజు అన్యాయం జరుగుతోంది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. 30-31 తారీఖున సత్యసాయి జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు జరిగేటువంటి నిరసనలో బీడీ కార్మికులు, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, అదేవిధంగా చిన్న చిన్న చేతి పనులు చేసుకునేటువంటి వాళ్ళు, పెట్రోల్ బంకు కార్మికులు, సెక్యూరిటీ గార్డ్స్, ఇట్లా వీళ్ళందరూ కూడా పాల్గొని రేపు జరిగేటువంటి నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటి రాష్ట్ర కమిటీగా కార్మిక వర్గాన్ని అందరినీ కోరుతున్నాం. రూపాయలు బీడీ కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి, కదిరిలో బీడీ కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి, బీడీ కార్మికుల పిల్లలందరికీ స్కాలర్షిప్లు, బీడీ కార్మికులందరికీ ఇల్లు కట్టించి, బీడీ కార్మికులకు ఆరోగ్యాన్ని రక్షించడానికి ఈఎస్ఐ ఆసుపత్రి కదిలో ఏర్పాటు చేయాలి. ఈఎస్ఐ ఆసుపత్రి కదిరిలో ఏర్పాటు చేయాలి. కార్మికుల ఐక్యత. 30-31 తారీఖున కనీస వేతనాల కోసం జరిగేటువంటి సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో